మన తెలుగులో సూపర్ స్టార్స్కి గొప్ప ఐడెంటిటీ ఎందులో ఉందంటే వాళ్ళ వాయిస్లో ఉంటుంది. అలాంటి వాయిస్ లేకుండా వేరే వాళ్ళ వాయిస్ ఇస్తే అస్సలు అంగీకరించరు. దానికి తోడు అసలు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టు వాళ్ళని మార్చినా కూడా అంగీకరించలేని తత్వం మన తెలుగు ప్రేక్షకులది. పైగా అలవాటు పడిన స్వరాలు. రాజశేఖర్ సుమన్కి మన సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పడం మానేసిన తర్వాత వాళ్ళ సినిమాలు ఎక్కువ పరాజయం పాలవడానికి ఉన్న కారణాల్లో అది కూడా ఒకటి. ఈ ఉపోద్ఘాతం దేనికంటే తెలుగు తెర ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో అసలు ఆయన గొంతుతో నటించలేదు అనేది ఈ మధ్య ఒక 1 year నుంచి అప్పుడప్పుడు అడపాదడప వెబ్ స్టోరీస్లో చూస్తున్న విషయం ఇది. అది ఎర్రకోట వీరుడు. ఈ సినిమా నేను సిటీ కేబుల్లో చూశాను చిన్నప్పుడు. వాస్తవానికి ఇది కొంతమంది తెలుగులో తీసిన సినిమాగా చెప్తున్నారు, కానీ నేనైతే అది దాంతో ఏకీభవించను. ఈ సినిమా అంతా చూసిన తర్వాత అందులోని క్యారెక్టర్లు, ఈ మహాత్మా గాంధీ కాలేజ్కి ప్రిన్సిపాల్గా చేసినటువంటి మన సుబ్రహ్మణ్యం గారు ఫేస్బుక్లో పాత సినిమాల గురించి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో నేను అది చదవడం గమనించాను. మేబీ ఆయన కూడా తర్వాత అంగీకరించారు ఇది డబ్బింగ్ సినిమానే అని కొంతమంది కామెంట్ పెట్టిన మీదట. ఎందుకంటే ఇందులో సావిత్రి గారు ఉన్నారు, డి సరోజాదేవి, ఎన్టీఆర్, ఇంతవరకు మనకు తెలిసిన వాళ్ళు రాజనాల గారు కూడా. ఇది ఒక స్ట్రైట్ సినిమా అయ్యి ఉంటే 18 ఏళ్ల అసాధారణ జాప్యం తర్వాత రిలీజ్ అయింది 1973లో అయ్యి ఉంటే రాజనాల గారి కన్నా సొంత గొంతు ఉండేది కదా. రాజనాల గారికి పిజే శర్మ గారు చెప్పారు డబ్బింగ్. అలానే ఇంకొక విలన్కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఈ దశరథ రామిరెడ్డి అనే ఒక క్యాండిడేట్ గురించి చెప్తున్నారు. ఆయనే ఈ సినిమా నిర్వహణ బాధ్యతలు కూడా చూశారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది హెచ్ఎం రెడ్డి గారు ప్రారంభించారు 1955లో. ఆ తర్వాత దానిని మూలన పడేస్తే వేరే వాళ్ళు ఎత్తుకున్నారు. ఆ ప్రాజెక్ట్ని ఇంకొంతమంది తీసుకున్నారు. ఈ టి గోపాలకృష్ణ అనే పెద్ద ఆయన ఈ సినిమాని పూర్తి చేశారు అని వాస్తవమే. కానీ ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో దశరథ రామిరెడ్డి గారు, ఆయన కూడా ఇందులో నిర్వహణ బాధ్యతలు స్వీకరించడంతోనే ఇది పూర్తయింది. దానికి తోడు షెల్ ఆఫ్ అయినటువంటి ప్రాజెక్ట్ కావడంతో ఎర్రకోట వీరుడు డబ్బింగ్ చేశారు. నాకు తెలిసి ఇది ఎంతవరకు నిజము కాదు అనేది మన రెంటాల జయదేవ ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు చెప్తే కానీ అర్థం కాదనమాట. మీరు చూస్తే ఆ డైలాగ్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ అవి చూసినా అర్థమవుతుంది ఇది తెలుగుకు సంబంధించిన సినిమా లాగా లేదు, నువ్వు ఇంకా పోలేదా టైపులో ఉంటాయి డైలాగులు. మన తెలుగులో 73లో అలాంటి స్క్రీన్ ప్లే ఎప్పుడు చూడాల తెలుగులో. తమిళ్ నుంచి పైగా నంబియారు విలను. మన వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ సినిమా ఈ గజదొంగ పేరుతో ప్రారంభించారు, ఆ తర్వాత ధర్మ విజయంగా మార్చారు, ఈ చివరికి ఎర్రకోట వీరుడిగా వచ్చిందని. ఒకవేళ ఆర్ నాగేశ్వరరావు గారు వీరందరూ చనిపోయిన స్థానంలో నంబియార్ గారు వచ్చి చేరారనుకుంటే మరి రాజనాల గారి పరిస్థితి ఏంటి? ఆయనకి ఎవరు డబ్బింగ్ చెప్పారు? ఎందుకు డబ్బింగ్ చెప్తారు? అదొకటి ఆలోచించాలి కదా. ఇంకొకటి ఎన్టీఆర్ గారు చాలా చక్కగా కనిపిస్తారు ఈ సినిమాలో. 73లో రిలీజ్ అయినా మేబీ అది 55లో తీసిన సీన్స్ కావచ్చు, తర్వాత 60లో తీసిన సీన్స్ కావచ్చు, కానీ ఆయన అవయవ సౌష్ఠవం అలానే ఉంది. జగదేక వీరుని కథలో ఎలా ఉంటారో అలానే కనిపిస్తారు. ఇంకొద్దిగా లావుగా ఉన్నారేమో, కానీ 73 నాటి ఆయన అవయవ నిర్మాణం అంటే ఆహార్యం అంటాం కదా, అలా అయితే లేరు. దేవుడు చేసిన మనుషులు, బడిపంతులు ఇలాంటివన్నీ సినిమాలు అప్పట్లోనే వచ్చినాయి కదా 72, 73లో. ఆహార్యంతోనే ఉన్నారు, కానీ జానపద సినిమాలకి తగినట్లుగానే కనిపిస్తారు ఇందులో. ఎక్కడ ఫేడ్ అవుట్ అయినట్టుంది. కానీ బి సరోజాదేవి గారు మాత్రం చాలా మనం గుర్తుపట్టలేం కూడా, ఆమె కాదా అని కూడా అనుకుంటాం. సావిత్రి గారి క్యారెక్టర్, సావిత్రి గారు ఏంటంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది మనకి జయసింహ అనుకుంటే ఎన్టీఆర్ గారిది. అందులో అంజలీదేవి గారు విప్లవ నాయకుడిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు తమ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నప్పుడు బహుశా ఆ పెద్ద తాలూకు కూతురు అనుకుంటా ఆయన మీద మనసు పడిన సన్నివేశం ఉంటుంది. అప్పుడు ఆయన చెల్లి అని ఒక మాటతో తుంచి పడేస్తారు, నేను నిన్నెప్పుడు ఆ భావంతో చూడలేదని. సేమ్ సీను మనకి ఈ ఎర్రకోట వీరుల్లో కనిపిస్తుంది. సావిత్రి గారు ఎన్టీఆర్ గారి మీద మనసు పడితే, లేదు నేను ఎప్పుడు నిన్ను ఆ దృష్టితో చూడలేదు అని చెప్తాడన్నమాట ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. అంటే
మేబీ ఈ జయసింహ కూడా 55, 57 మధ్యలోనే వచ్చి ఉండొచ్చు. ఆ సీన్స్ని పోలిన విధంగా ఉన్నప్పుడు నాకు తెలిసి ఈ మన జయసింహ సినిమానే ఒకవేళ ఏదన్నా కొన్ని సీన్స్ని తీసి ఇది మెయిన్గా తమిళ కోసమని తీసి ఆ తర్వాత తెలుగుకి డబ్ చేసి వదిలేరేమో అనేది నా అభిప్రాయం. కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు అసలు ఏనప్పుడు పుట్టలేదు వాటి మీద రివ్యూ చేసేది ఏంటని. ఇప్పుడు మీరే ఇదివరకు చేసిన వంట గురించి ఏమైనా మాట్లాడుతున్నాము మనం? ఇదివరకు చేసిన సినిమాని చూసి మాట్లాడుతున్నాము, తెలుసుకొని మాట్లాడుతున్నాము. మీ కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమా గురించి, మీ కాలంలో జరిగిన ప్రతి సంఘటన గురించి మీకు ఏమైనా తెలుస్తుందా? మీ దృష్టిలో ఉన్న వాటి గురించి తెలుస్తుంది. అలానే ఇది కూడా ఎంతో పరిశోధించిన తర్వాత చెప్తాం. కానీ ఊరికనే ఇప్పుడు ఒక పాట హిట్ అయిందంటే కనీసం అది హిట్ అనే విషయం అన్నా తెలుస్తుంది. హిట్ కాని పాటని లేదు అప్పట్లో హిట్ అంటే అప్పట్లో హిట్ అయిన సంగతి అయినా ఇప్పుడు రాస్తారు కదా. అంతే తేలికగా తీసి పడేయటం ప్రతి విషయాన్ని. నీకేమీ తెలియదు అని ఒకడు, వాడికి అన్నీ తెలుసని ఇంకొకడు, వాడికే తెలుసని అన్నీ ఒకడు అనమాట. ఈ ఎర్రకోట వీరుడిని నేను చూశాను 1993లోనే చూశాను. అంటే యూట్యూబ్కి వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అది ఎక్కడో ఉన్నట్టే కదా. సీడీ కానీ వీడియో క్యాసెట్లు కానీ. అప్పట్లో సిటీ కేబుల్లో వీడియో క్యాసెట్ల ద్వారానే ప్రసారం చేసేవాళ్ళు కాబట్టి మేము బ్రహ్మాండంగా చూసేవాళ్ళం. ఎర్రకోట వీరుడే కాదు, ఇలాంటిదే ఇంకో డబ్బింగ్ది కూడా ఉంది. మన శివాజీ గణేశన్ చేసేడు, అట్లానే ఇంకొకటి ఏదో సినిమా ఉంది లోకం చుట్టిన వీరుడు. ఇవి అసలు డబ్బింగ్ స్ట్రైటా కూడా అర్థం కాదు. కానీ ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఆ వాసన. తమిళ సినిమాల స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తీరు కానీ. దీనికి డైరెక్టర్ పేరు కూడా రకరకాల పేర్లు. ఇప్పుడు MVP ప్రసాద్ సారథని, పార్థసారథని. ఈ పార్థసారథనే పి సారథిగా మారుస్తుంటారు. వెంటనే చూసిన వాళ్ళు 2-3 డైరెక్టర్లు చేశారు కదా అంటారు. అలా కాకుండా ఇప్పుడు టి గోపాలకృష్ణ, టీజీ కృష్ణ ఒక ఆయన, టి గోపాలకృష్ణ ఒక ఆయన నిర్మాత అవుతారా. షార్ట్ ఫామ్లో పెట్టినప్పుడు టీజీ కృష్ణ ఆ పతాకం పేరు కూడా దాని మీదే రిలీజ్ చేశారు. ఇంత చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ గారి సినిమాకి డబ్బింగ్. పైగా ఈ సినిమా ఓపెనింగ్లో తనకి ఎవరైతే కత్తి యుద్ధం నేర్పుతుంటారో వారితో అరిచే అరుపులు అయితే ఎన్టీఆర్ గారివే, అహంకరింపులు. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా అంటే అనకూడదు కానీ అసలు అలా చెప్పాలని ఎందుకు అనిపించిందో తెలియదు. ఒకవేళ చెప్పాలి అనుకుంటే డబ్బింగ్ మామూలుగా చెప్పేసేయచ్చు. ఎన్టీఆర్ని ఇమిటేట్ చేసేవాళ్ళు అప్పటి నుంచి కూడా ఉన్నారు కదా. అది మన అద్భుతమైన ఆదరణ కలిగినటువంటి హీరోలకి వేరే గొంతిస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది. సినిమా ఏమీ అంత నాసిరకంగా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అదే కథాంశంతో తన తల్లిదండ్రులని చంపేసి రాజ్యం నుంచి విడగొట్టబడినటువంటి రాజకుమారుడు తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి చేరడము, లేదంటేనేమో రాజ్యాన్ని చేజిక్కించుకోవడం, ఇదే కథాంశము. మధ్యలో ఉండే మలుపులు అనేవి ఈ కథనాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఆ కోవలకు చెందింది ఈ ఎర్రకోట వీరుడు. 18 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది అని కొంతమంది, అసలు ఎన్టీఆర్కే సొంత గొంతు లేని సినిమా ఇదొకటి అని చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకి సంపూర్ణ రామాయణం అని తమిళ్లో తీసిన సినిమాకి తెలుగులో డబ్ చేసినప్పుడు ఆయనకి డబ్బింగ్ చెప్పించారు అనేది వాస్తవమే. కానీ అంత క్రేజ్ ఉన్నప్పుడు వీళ్ళు రాసిన విధానం ఎలా ఉందంటే వికీపీడియాలో ఎవరైనా ఎడిట్ చేయొచ్చు లాగిన్ అయినప్పుడు. ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ అయ్యే సినిమాకి డబ్బింగ్ చెప్పమంటే చెప్తారా లేదా అనేది అది వాస్తవం కాదు. మరి రాజనాల్ గారిని ఎందుకు అడగలేకపోయారు డబ్బింగ్? ఏంటంటే ఇది డబ్బింగ్ సినిమా మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. లేకపోతే ఒక సినిమా రిలీజ్ అవుతుంది మీరు డబ్బింగ్ చెప్పండి అంటే రెమ్యునరేషన్ తీసుకుని ఆయన చెప్పి ఉండేవాళ్ళు కదా. ఇదే తరహా మనకి ఏఎన్ఆర్కి సంబంధించిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అంటే డబ్బై వచ్చినాయి, అవి క్లియర్గా తెలుసు డబ్బింగ్ సినిమాలు అని. మన కృష్ణ గారికి ఏమో మనకి చెప్పుకున్న అఖండుల్లో యముడిగా నటించిన సన్నివేశంలో వేరే అతను చెప్పాడు అని చెప్పేసి. అట్లా పాపులర్ హీరోలకి వాళ్ళ గొంతు కాకుండా ఇప్పుడు నారాయణమూర్తి గారు ఉన్నారు. నారాయణమూర్తి గారికి జయభాస్కర్ గారు, సాయి భాస్కర్ గారు మన పాపులర్ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన చెప్పేవాళ్ళు శివకృష్ణకి, రాజాకృష్ణమూర్తి అనే విలన్కి అప్పట్లో ఏ విలన్ వచ్చినా వీళ్ళే చెప్పేవాళ్ళు డబ్బింగ్. విజయశాంతి గారికి విజయదుర్గ గారు చెప్పేవాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత ఇక వాళ్ళకి సూపర్ స్టార్డం పీక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళ సొంతతో వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు శివకృష్ణ గారికి కూడా ఇంకొక ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పారంటే ఆశ్చర్యం అవుతుంది మనకి. నేను అదేంటది జయం సినిమా నుంచి ఆయన సొంత డబ్బు చేసుకుంటున్నట్టు
అర్థమైంది, ఓహో ఈయన గొంతు ఇలా ఉంటుందా అని. ఈవెన్ సుమన్ గారిది కూడా రాజశేఖర్కి, సుమన్కి, సాయి కుమార్ గారికి మాత్రమే చెప్పేవాళ్ళు. ఆ తర్వాత శ్రీనివాసమూర్తి అని, తర్వాత వాయుపుత్ర నాగార్జున, రకరకాల పేర్లు అయితే వినపడ్డాయి. వాళ్ళకి అలవాటైన గొంతు వినిపించకపోతే ప్రేక్షకుల్లో నిరాశ కలగడం అనేది సహజం అనేది ఈ లోకం చుట్టిన వీరుడు అనే ఒక సినిమా అయితే ప్రూవ్ చేసింది. యూట్యూబ్లో ఎప్పటి నుంచో ఉంది ఇది. బై.